రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, 18 నెలలు గడిచింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలు ఇచ్చున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా 6 పథకాలు చెప్పారు. అందులో మహిళల పేర్లతోనే ఎక్కువ శాతం ఉన్నాయి. ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా జరుగుతుంది, మీకు తెలిసే ఉంటుంది. బాగుందయ్యా, కొత్త బస్సు ప్రయాణం అడిగి బాగుంది. ప్రాణానికి ఆగుంది. ఈ ఆట వాళ్ళతో పడలేక చేయలేక బాగానే ఉందయ్యా. గతంలో చూసుకున్నట్లయితే ఆయన కూడా 9 పథకాల దాకా ఇచ్చారు, అప్పుడు కూడా అందుకున్నారు, పర్లేదు. పర్వాలేదు నాన్న. ఎవరైనా మంచిగా చేయాలి కానీ చెడు చేయకూడదు కమ్మా. సో వీళ్ళు కూడా వాళ్ళు 6 పథకాలు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అట్టాగే ఉంది నాన్న. 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు టయానికి. పెన్షన్ వస్తుంది నాన్న, పెన్షన్ వస్తుంది, బస్సు బాగుంది, ఇవి బాగానే ఉండే ఈ నాన్న. రేషన్ డిపోలో తీసుకుంటున్నారు. టిపోలో తీసుకున్నా, కాకపోతే అప్పుడే ఇంటి ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో ఆ రేషన్ కాడికి వెళ్ళాల్సి వస్తుంది. అదేమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఉంది నాన్న. ఇదివరకు పాతదే ఇప్పుడు మళ్ళీ అమల్లోకి వచ్చింది. అది మటుకు ఇంటి ముందుకు వచ్చేది కొంచెం బాగానే ఉంది. ఏలు ముద్రలు పడక టిమ్ముల్లో ఇట్లా మిషన్ అవి కొంచెం రమ్మంటాం, ఇవన్నీ ఇబ్బంది కదా. ఇబ్బంది పడుతున్నాం. అది ఇట్లా ఏంటంటే ఆ ఏరియాలో ఒక పక్కన పెట్టేవాడు బండి, అప్పుడు ఇచ్చి తీసుకునేవాళ్ళు. 4 రోడ్లు కలిసిన కాడ పెట్టేవాళ్ళు, పెడితే ఆడ తీసుకునేవాళ్ళం. గతంలో ఏమన్నా మరి ఏమైనా కాగితాలు ఇచ్చినవి ఉన్నాయా? ఏది ఇక్కడ మీకు ఏదైనా ఇళ్ల స్థలం వచ్చినట్టుగా కానీ అప్పుడు ఏమైనా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కాగితాలు ఉండేవి. ఏమంటున్నారు మరి దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ అమలు చేస్తామని అన్నట్టు? ఆ మాట వెళ్ళి దాంట్లో ఆడే సత్యలాయంలో సంక్రాంతి పండుగలా చెబుతాం అమ్మాయి ఏదైందా అని అన్నారు. మరి వచ్చింది అన్నారు ఇల్లు, కానీ ఇంకెంత మటుకు ఇది నీదని చెప్పలేదు. మరి కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకుల ధరలు బిల్లు ఎక్కువే ఉండే నాన్న. ఈ నిత్య సరుకులు ఏముంది, ఇక వాళ్ళు ఇస్తున్నారు కానీ పింఛన్ అవి కనీసం పైగా మందులకు చాలట్లేదు నాన్న. ఎందుకంటే ఆరోగ్యపరంగా చూసుకున్న ఆరోగ్యశ్రీ లేదు. ఆరోగ్యశ్రీ పొజిషన్ లో ఆరోగ్య బీమా అని చెప్పి April 1కి ఇస్తారంట. ఒక కుటుంబానికి 25 లక్షల వరకు ఉంటుంది, ఎంతమంది ఉన్న కుటుంబంలో. మరి ఈ విధానంలో చూసుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ బాగుందో, ఇప్పుడు ఇది బాగుంటుంది అంటారు. ఆరోగ్యశ్రీ వస్తే మరి ఎట్లుంటుంది నాన్న, అది తెలియదు కదా మాకు. అదే బాగుంది. ఏదన్నా కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఒకటి లేదు మాకు. ఆసుపత్రికి ఈ కన్ను బాగలా చూపిద్దామంటే ఆరోగ్యశ్రీ పని చేయట్లేదమ్మా అంటున్నారు. కొంచెం సమయం పడుతుంది అంటున్నారు. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది చాలా. అవును అవును నాన్న. ఇదే విధంగా రోడ్లు, డ్రైనేజీలు, క్లీన్లు, నీళ్లు అన్ని బాగోట్లేదని మన కంప్లైంట్లు ఉన్నాయి ఈ ఏరియాలో. మరి ఎలా ఉంది? మా ఏరియాలో బాగానే ఉండే నాన్న. జ్వరాలతో, డయేరియాలతో బాధపడ్డారు. అవును అవును అవును. అన్ని విధాలుగా చూసుకుంటే మరి రేపు రాష్ట్రం కనుక బాగా అభివృద్ధి చెందితే ఇక్కడే పిల్లలు ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. మీ పక్కనే కదా అమరావతి కూడా. మరి ఏమంటారు, బాగుపడితే బాగుంటుంది? బాగుపడితే అంతకన్నా మించింది ఉంది. విదేశాలు పోయి అక్కడ చచ్చిపోతే తల్లిదండ్రి పక్కన లేక చచ్చిపోయాడు అంతమంది లేరు. అసమంది కాకుండా ఇక్కడ అయితే అందరం బాగుంటాం కదా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చేస్తున్నారు కదా, ఆయన కూడా గ్రామాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రోడ్లతో పాటు అభివృద్ధి అంటున్నారు. పర్లేదు, ఆయన చూశారు ఇంతకుముందు? మామూలుగా నేను ఎప్పుడు చూడలేదు. ఐడియా ఉన్నారా ఆయన ఏ శాఖ అనేది? చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. నాకు అవి ఏం తెలియదు నాన్న. మా ఇంటి ముందు జరిగినే నేను చెబుతున్నాను. అంతా బాగానే ఉంది. 1వ తారీఖు కల్లా పింఛన్ ఇస్తుండ్రు. రేషన్ కూడా 10 రోజులు 20 రోజుల్లో కంప్లీట్ చేసేస్తుండ్రు. అంటే ఇంట్లో తల్లికి వందనం పేరుతో అప్పట్లో పిల్లలకి చదువుకునే వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చారు కాబట్టి, దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది కాబట్టి అవే అందుకుంటున్నారు. అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ విధానంలో చూసుకుంటే రోడ్ల వ్యవస్థలు పర్లేదా? గతంలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎలా ఉంటారు? కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలే ఎప్పుడు సామాన్యుడికి ఉంటాయి. సో ప్రభుత్వాలకు సంబంధం ధరలంటే కొద్దిగా స్వల్పంగా అటు ఇటు ఉంటాయి, రీజనబుల్ గా ఉన్నాయి. ఏమంటున్నారంటే సార్, ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం రేపు April 1న విడుదలవుతుంది. ఒక కుటుంబానికి 25 లక్షలు. ఆరోగ్యశ్రీలు గతంలో బకాయిల వల్ల ఆపేసామంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. మరి ఏమంటారు, ఈ విధానంలో 25 లక్షలు అంటే పర్లేదా? ఆ విధానం చూసి చెప్తానంటారు. దాని గురించి మనకు అంత ఐడియా లేదండి. అంటే వైద్య నిమిత్తం కూడా పేద ప్రజలు ఎప్పుడు కూడా ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అవుతారు. ఆరోగ్యశ్రీ అనేది ఏదైనా పథకం ఎవరు పెట్టినా కానీ అది సామాన్య ప్రజలకు అందుబాటులో అనేది ఉండడం చాలా మంచిది. పవన్ కళ్యాణ్ గారు మాకు 15 ఏళ్ళు సమయం ఇస్తే ఇటు అమరావతి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, మన అంతర్జాతీయంగా మన రాజధాని చూపించవచ్చు అంటున్నారు. మరి ఇవ్వగలుగుతారా 15 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి? ఏమంటారు? వాళ్ళ 15 ఏళ్లలో మంచి స్థాయికి తీసుకెళ్తాడు. చేయగల నిబద్ధుడేనా ఆయన? చేయగలడు, నిబద్ధుడే. మరి ఏమంటారు సార్, పైనుంచి కూడా సపోర్ట్ ఉంది కేంద్రం. మరి అమరావతి, పోలవరం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అవుతున్నాయి. మరి ఏమంటారంటే రైతులకు కూడా అడుగుతున్నారు, ఇంకోసారి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఇంకా స్పోర్ట్స్ సిటీ లాంటి పెద్దవి కడతామని. మరి ఏమంటారు, ల్యాండ్ పూలింగ్కి సంసిద్ధంగా ఉన్నా కానీ గతంలో ఇచ్చిన రైతులకు ఇంకా ఫ్లాట్స్ రాలా, రిటర్నబుల్ ఫ్లాట్స్ అమరావతి భూమి ఇచ్చినందుకు కానీ. సో ఎలా ఉంటుంది, పర్లేదా డెవలప్మెంట్ అంతా? ఓకే సార్, మనకు ఐడియా లేదండి. టోటల్గా ఎలా ఉంది, రాష్ట్రంలో డెవలప్మెంట్ కనబడుతుందా? పర్వాలేదండి. ఎలా ఉన్నాయి సార్ రోడ్ల వ్యవస్థలతో పాటు ఈ ట్రాఫిక్ ఇవన్నీ?
ట్రాఫిక్ అన్ని బాగానే ఉన్నాయి. ఇది ఏ ఏరియా సార్ జనరల్గా? మాది ప్రకాశం జిల్లా. ఎలా ఉంది అటు డెవలప్మెంట్, రేట్లు, రియల్ ఎస్టేట్ ఏమైనా కదులుతుందా? ప్రజెంట్ అయితే మామూలు పెద్ద ఏం లేదండి. ఇప్పుడు ఏమైనా వస్తుందేమో. అందులో జిల్లా కూడా చేశాడు మార్కాపురాన్ని. గతంలో ఎంత ఉండేది ఒక ఎకరం భూమి, ఇప్పుడు ఎంత ఉంటుంది ఐడియా జనరల్గా? ఏం పండిస్తుంటారు? ఎక్కువ అటు మిరప, పత్తి. మేడం గారు చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వంలో కొత్త పథకాలు అప్పుడు 9 అయితే ఇప్పుడు 6. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 9 అందించారు, ఈయనేమో చంద్రబాబు గారు 6 పథకాలు. పర్లేదు, మహిళలకు బాగుంది. బాగుందండి, ఏమేమి వస్తాయి ఇంట్లో? అన్నీ వస్తున్నాయండి. ఆయన చెప్పినవన్నీ కూడా ఇస్తున్నారండి. 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ డయానికి ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఇటు రేషన్ డిపోల్లో బియ్యం ఇస్తున్నారు. గతంలో డోర్ డెలివరీ ఉండేది, అది బాగుంది, ఇది బాగుంది. ఇదే బాగుందండి. అంటే ఒకవేళ ఏలుముద్ర పడకపోతే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం అంటున్నారు కాబట్టి ఇబ్బంది ఉందని అడుగుతున్నారు. అదండి, ఉందా ఇబ్బంది ఏమన్నా? ఇబ్బంది ఏం లేదు. మేడం గారు, మరి ఆరోగ్యశ్రీ అయితే ప్రజెంట్ లేదు, దీని బదులు ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో బకాయిలు ఉండడంతో ఆ వ్యవస్థను ఆపేశారు. మరి రేపు 1వ తారీఖు, ఏది ఏప్రిల్ 1వ తారీఖు 25 లక్షల కుటుంబానికి ఇస్తారు. ఏది ఆరోగ్యశ్రీ కింద చేపించుకోవచ్చు ఏదైనా పెద్ద జబ్బులు చేస్తే. మరి ఏమంటారు, అది మంచి విధానమేనా? మంచి విధానమేనండి. లేని వాళ్ళు బాధపడుతున్నారు కదండి. ఎలా ఉన్నాయి మేడం కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? కరెంట్ చాలా ఎక్కువగా ఉందండి. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువ అండి. మాజీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎలా ఉంది కరెంటు బిల్లు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మీద చాలా ఎక్కువ అండి. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వరకు వస్తే ఏమంటారు, అది ఉపయోగపడుతుందా నిజంగా? దండకండి. ఎందుకంటారు, కొంచెం వివరణ. చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే ఏంటి, అవసరం ఉన్నోళ్ళు ఎక్కువ అవసరం లేదు. ఆ పక్కకి వెళ్ళడానికి కూడా ఎక్కేస్తున్నారండి. అందుకండి కొద్దిగా ఒక పరంగు లోపల ఎక్కకూడదండి. ఎక్కి డ్రైవర్ చాలా ఇబ్బంది బాబు. ఒకవేళ ఇక్కడ మనకి మనం చూసుకున్నట్లయితే ఈ గ్రామ సచివాలయాలకు వెళ్తే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు లేరు కదా. మరి ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా తక్కువేండి. వాలంటీర్లు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి మాకు. ఇప్పుడు పెద్ద ఏమీ లేదండి. మేడం, ఇంటికి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వాలు ఇచ్చి ఇళ్ళకి ఏమైనా అప్లై చేశారా? ఇంకా ఏం చేసుకోలేదండి. ఎప్పటి నుంచి చేసుకోవాలో చెప్తూ చేసుకుంటారండి దాన్ని బట్టి. మేడం, పక్కనే అమరావతి, మరి ఎలా ఉంది ఇక్కడ? భూమి రేట్లు ఏమైనా పెరిగిన ఐడియా ఉంటుందా? అంటే చెప్పుకుంటూ ఉంటారు కదా, పెరుగుతున్నాయి అంటూ ఉంటారు. మీ అభిప్రాయం ప్రకారం ఏమన్నా? తెలియదండి, భూమి సంగతి మనకు తెలియదండి. మరి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే రేపు పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోగలరు, కంపెనీలు వస్తాయని బాబు గారు ఎప్పటి నుంచో అంటున్నారు, ఏమంటారు? అది కరెక్ట్ అండి. ఎక్కడో హైదరాబాద్ దాకా వెళ్ళే కన్నా ఇక్కడ చేసుకుంటారంటే కొంచెం. డ్వాక్రాలో ఏమైనా ఉన్నారా? ఉన్నానండి. మరి ఏమైనా రుణమాఫీ జరిగిందా? కొత్తగా ఏమైనా పెంచే? మాకు ఏమీ లేదండి. జగన్ గారు ఉన్నప్పుడు చక్కగా చేశాడు ఆయన, కానీ ఏమీ లేదండి. మరి మహిళలకు 1500 ఇవ్వాలి నెలవారీ, అదో పథకం కింద పెట్టారు కాబట్టి ఆడబిడ్డ నిధి, మరి అది ఇస్తే బాగుంటుంది అంటారు? ఇస్తే బాగుంటుందండి. ఏదైనా కొంచెం ఆడదానికి ఇబ్బంది ఉండదండి. ఉద్యోగ భృతి అనేది ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఇస్తామంటున్నారు. అది ఎప్పుడో చెప్పిన పథకం, ఇప్పటికీ అమలు అవ్వలేదు, కొంచెం సమయం పడుతుంది అంటున్నారు. టైం ఇస్తారా? అది మాత్రం దండగానండి. ఇష్టాలు ఎక్కువ అవసరం లేదంటారు? అయితే అవసరం లేదండి. కనీసం పనులు జరుగుతున్నాయా? ఇంట్లో కూర్చునండి ఆ 15,000 ఇస్తున్నారు అనుకోండి, అవి దుర్వ్యవసరాలకు వస్తున్నాయి వాళ్ళకి. అంతే తప్పించి కుటుంబానికి ఏం పనికి రావట్లేదండి. దానివల్ల ఉద్యోగం కూడా చూసుకుంటలేదండి వాళ్ళు. ఏదో కష్టపడి మనం పని చెయ్యాలి, మనం సంపాదించుకోవాలనేది ఉండాలి. ఆ ఉద్యోగం మీద ఎప్పుడు ఆశపడకూడదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమా వ్యక్తి, ఆయన కూడా గ్రామాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తానంటున్నారు. కొంచెం సమయం ఇస్తే ఒక 10-15 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అభివృద్ధి చెందుతుందంటారు, ఏమంటారు? చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ గారు మాటలు నిజమని చెప్పలేమండి ఎవరు కూడా. ఆయన అటు ఇటు అయితే ఇటు. ఆయన సినిమాలో కొంచెం ఆఫర్లు ఉన్నాయనుకోండి, అది చెక్కేస్తాడు ఆయన. మన ఏపీకి రాడండి ఆయన, తెలిసిందండి. అది మాత్రం నమ్మొద్దండి, నమ్మవలసిన పని కాదు అది. అంటే చెప్పే వాగ్దానాలు కరెక్ట్ కాదంటారు? లేదండి, అది ఏమీ నమ్మొద్దండి. అంటే మరి ఇప్పుడు స్థానికంగా చూస్తే ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు రేపు జనవరిలో ఉన్నాయి, గ్రామాల్లో ఏమో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. ఎలా ఉంటుంది మరి? మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రజలు కలుస్తానంటున్నాడు. ఆయన నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకుని మళ్ళీ అందరికీ కూడా అంటున్నారు, ఏమంటారు? తప్పు దిద్దుకోవడం మంచిదండి, కానీ ఆయన ఏ తప్పు చేయలేదండి. ఒక రకంగా ప్రజలను చాలా బాగా చేశాడు. అదండి, పథకాలన్నీ అందుకున్నారు, చాలా బాగా ఇచ్చాడండి. మరోసారి అవకాశం ఇస్తారా ప్రజలు? ఇస్తామండి.